హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఏంట్రా శివ ఎంత హ్యాపీగా ఉంటున్నాడు, గుడ్ న్యూస్ ఏదో తెచ్చాడని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అనమాట. సో బ్యాడ్ న్యూస్ అంటే ఏడుస్తూ చెప్పలేం కదా, సో అందువల్ల కాస్త హ్యాపీనెస్ జోడించారు. సో విషయం ఏంటంటే మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అండ్ అలానే డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్నటువంటి పుష్ప 2 ద రూల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలన్నమాట. సో ఈ సినిమా వచ్చి అంటే పుష్ప 1 పుష్ప రైజ్ సినిమా వచ్చి అయితే నియర్లీ ఒక 1.5 year 2 years అయిపోతుంది నియర్లీ కదా. సో సినిమాని బాగా మిస్ అవుతున్నాం. అండ్ 2023లో పుష్ప సినిమా అదే అల్లు అర్జున్ గారి సినిమా రాలేదని మనందరం చాలా డిసప్పాయింట్లో ఉన్నాం. సో మొత్తానికి 2024లో పాన్ ఇండియా లెవెల్ అయితే పుష్ప 2 అనేది చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అనేటటువంటి విషయం అయితే మనకు తెలుసు అనమాట. సో పుష్ప 2కి సంబంధించినంత వరకు భారీ ఎక్స్పెక్టేషన్స్ మనందరి మీద ఉన్నాయి. అండ్ మన మీద కంటే కూడా ఎక్కువ ప్రెషర్ హీరో అల్లు అర్జున్ మీద అండ్ అలానే డైరెక్టర్ సుకుమార్ మీద ఉన్నాయన్నమాట. ఎందుకంటే పుష్ప 1 అనేది అనుకోని లెవెల్లో హిట్ అయితేనే అందుకుంది. సో ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ సినిమా అయితే మోటివేట్ చేసిందనే చెప్పాలి. మంచిగానే, నాట్ ఇన్ గంధం చెక్కలు కొట్టే విధంగా అయితే కాదు. సో ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఎన్నో అవార్డ్స్ను కూడా సొంతం చేసుకుంది పుష్ప ది రైజ్. సో పుష్ప ది రైజ్లో మనకి నేషనల్ అవార్డ్స్ అయితే వచ్చాయి. అలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి వచ్చింది, అలానే దేవిశ్రీ ప్రసాద్ కూడా వచ్చింది. సో అందువల్ల పుష్ప 2 మీద అయితే చాలా ప్రెషర్ కూడుకోవడం వల్ల సినిమాని కాస్త పర్ఫెక్ట్ లెవెల్లో తీయడానికి ట్రై చేస్తున్నారనమాట సుకుమార్. సో ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇది ఈ సమ్మర్లో అయితే రిలీజ్ కాబోతుంది 2024లో. సో ఇక్కడ వరకు మాత్రమే మనకు తెలుసు. సో ఇందులో కాస్త డిసప్పాయింటెడ్ విషయం ఏంటంటే పుష్పకి సంబంధించిన అప్డేట్ కాదు ఇది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి విషయం. సో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2023లో మన స్క్రీన్ మీద చూడలేకపోయామని తెలిసి బాగా మిస్ అయ్యాం, చాలా డిసప్పాయింట్ అయ్యాం. సో ఇలాంటి ఇయరే మనకి మళ్ళీ రాబోతుందన్నమాట, అదే 2025. సో 2024లో పుష్ప 2తో మన ముందరికి అల్లు అర్జున్ అయితే వస్తున్నాడు. బట్ దాని తర్వాత పుష్ప 2 తర్వాత కొన్ని మూవీస్కి అల్లు అర్జున్ సైన్ చేయడం జరిగింది. అండ్ త్రివిక్రమ్ కాంబోలో కూడా అల్లు అర్జున్ గారు సినిమా చేస్తున్నట్టు ఒక విషయం అయితే కన్ఫర్మ్ అయ్యింది. అది సోషల్ మీడియాలో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బట్ విషయం ఏంటంటే సో పుష్ప ఎప్పుడైతే పాన్ ఇండియా లెవెల్లో అవార్డ్స్ స్థాయికి అందుకుందో అప్పటి నుంచి అల్లు అర్జున్ తూచి అడిగేస్తున్నారనమాట ఒక స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయడంలో. సో అందువల్లనే ఒక కథని పూర్తిగా అర్థం చేసుకొని ప్రజలకి ముఖ్యంగా ఫ్యాన్స్కి ఎలా అయితే నచ్చుతుందో ఆ విధంగా తీయాలనే క్లారిటీ ఆయనకు ఉంది. కాబట్టి సో సినిమాని కాస్త లేట్ అయినా పర్లేదు కానీ మంచి సినిమా తీద్దాము, మంచి సినిమాని ప్రేక్షకులకు ఇద్దాము అనేటటువంటి ఆలోచనతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఉండడం జరిగింది. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్తోనే కాకుండా ఒక బాలీవుడ్ మూవీ కూడా సైన్ చేస్తున్నారు అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ గారి సినిమాల్లో మనకి పుష్ప అనేది చాలా స్పెషల్ మూవీ అనమాట. సో మాస్లో మనం అల్లు అర్జున్ చూసినప్పుడు ఓ మై గాడ్ ఇలా కూడా ఉంటారా, ఇలాంటి వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారా అనే లెవెల్ అయితే మనకు చూపించారనమాట సుకుమార్. సో వాట్ ఎవర్ 2025 అనేది ఆల్మోస్ట్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక డిసప్పాయింట్ మూమెంట్ అనమాట. సో అల్లు అర్జున్ గారిని జస్ట్ ఈ ఇయర్లోనే కుదిరితే 2024లోనే స్క్రీన్ మీద 1-2 సార్లు కాకపోతే ఎన్నిసార్లు చూసేయండి. ఎందుకంటే 2025లో మళ్ళీ ఛాన్స్ లేదనమాట అల్లు అర్జున్ గారిని స్క్రీన్ మీద చూడడానికి. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్. అండ్ దీంతో పాటు కొత్త అప్డేట్ ఏంటంటే పుష్పది ఇప్పుడు అల్లు అర్జున్ గురించి చెప్పేసాం కాబట్టి ద డైరెక్టర్ ఆఫ్ ద విజన్ అనమాట, ఒక మంచి డైరెక్టర్ అని మనకు తెలిసినటువంటి వ్యక్తి సుకుమారు. సో మనం ఒక మ్యాథమెటిషియన్ అని కూడా అనుకుంటూ ఉంటాం మన సుకుమార్ని నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత. సో అటువంటి మన డైరెక్టర్ సుకుమార్ గారికి ఈ రోజు 11th Jan పుట్టినరోజు అనమాట. సో మా సాస్ టీవీ తరపున అలానే మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరి తరపున కూడా సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సుకుమార్ గారు. సో మీరు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాము. అండ్ దాంతోపాటు సుకుమార్ గారి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. సో సుకుమార్ గారు మన తెలుగు డైరెక్టర్. సో ఈస్ట్ గోదావరికి చెందినటువంటి వ్యక్తి అండ్ 1970లో పుట్టారనమాట. సో సుకుమార్ గారు చేసిన చాలా సినిమాలు మనకు తెలుసు. అండ్ దాంట్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ అండ్ సుకుమార్ మధ్య ఉన్నటువంటి ఒక బాండింగ్ గురించి. అండ్ చాలా స్టేజ్ షోలో వీరిద్దరైతే పంచుకోవడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి. సుకుమార్ విషయానికి వచ్చేసరికి ఒక కథని చాలా పర్టికులర్గా తీసుకుంటారనమాట. ఇప్పుడు మన సుకుమార్ని మ్యాథమెటిషియన్ అని అంటున్నాం కాబట్టి ద స్టార్టింగ్ స్టేజెస్లో జగడం లాంటి సినిమాని ఇచ్చారు. అండ్ జగడం లాంటి సినిమాని మన గ్రేట్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారు కూడా పొగడడం జరిగిందంటే అందులో వచ్చినటువంటి షార్ట్స్, సీన్స్, వచ్చినటువంటి డైరెక్షన్, విజువల్స్ చూపించే విధానంలో సుకుమార్ ఏ లెవెల్లో ఎక్స్పర్ట్ అని. సో వాట్ ఎవర్ సుకుమార్ గారు తీసిన సినిమాలన్నింటిలోనూ ఈ మధ్య అయితే మనం చాలా ప్రెషర్ అయితే పెట్టాము. సో వాట్ ఎవర్ ఈ ప్రెషర్ నుంచి అట్లీస్ట్ ఈ ఒక్క రోజైనా తప్పించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మరోసారి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సుకుమార్ గారు. సో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా తరపు నుంచి మేమైతే కోరుకుంటున్నాం. అండ్ ప్లీజ్ కాస్త త్వరగా పుష్ప 2 అయితే రిలీజ్ చేయండి, ఎందుకంటే తట్టుకోలేకపోతారు. అల్లు అర్జున్ గారు చూసి చాలా రోజులు అయిపోయింది సార్. సో వాట్ ఎవర్ మీరేమనుకుంటున్నారు? సో సుకుమార్ గారికి అందరూ బర్త్డే విషెస్ చెప్పండి. అండ్ అంతేకాకుండా ఒక డిసప్పాయింటెడ్ ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ చెప్పాను కదా.
సో అందువల్ల ఏంటంటే కాస్త మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉంటారనమాట. సో వాట్ ఎవర్, మొత్తానికైతే ఎంత మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నా కొత్త కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.